తర్వాత నల్ల సముద్రంలో తరచూ జరుగుతున్నటువంటి దాడులు, ఉక్రెయిన్ కొన్ని నౌకల్ని విధ్వంసం చేస్తుంటే రష్యా మరికొన్నిటి విధ్వంసం చేస్తున్నటువంటి వేళ అక్కడ వ్యాపారాలు దెబ్బతిన్నట్టు ఎర్ర సముద్రం ఇటు నల్ల సముద్రం రెండింట్లో సంక్షోభాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నటువంటి వేళ అమెరికా జోక్యంతో వీళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ కుదిరింది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి దిశగా తొలి అడుగుపడింది. నల్ల సముద్రంలో సురక్షిత నౌకాయానం మీద రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరిందని అమెరికా మంగళవారం ప్రకటించింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఆ రెండు దేశాలతో 3 రోజులుగా తమ మధ్యవర్తిత్వంలో నిర్వహించిన చర్చలు ముగిసినాయని ట్రంప్ సర్కార్ చెప్పింది. ఇందుకు సంబంధించిన 2 వేర్వేరు సంయుక్త ప్రకటనలు శ్వేత సౌధం విడుదల చేసింది. నల్ల సముద్రం సురక్షితమైన వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు, అక్కడ బలగాలను తొలగించేందుకు, వాణిజ్య నౌకలను సైనిక అవసరాలకు వినియోగించకుండా నిలువరించేందుకు ఇరుపక్షాలు రష్యా ఉక్రెయిన్ అంగీకరించినాయని చెప్పింది. ఒప్పందం పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. ఇది నల్ల సముద్రం ఓడర్ రేవుల ద్వారా సురక్షితమైన రవాణాకు 2022లో కుదిరిన ఒప్పందం తరహాలో ఉంటుందని భావిస్తున్నారు. తాజా ఒప్పందం అంశం మీద రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవ్రోవ్ మంగళవారం స్పందిస్తూ ఒప్పందానికి మాస్కో సిద్ధంగా ఉందని, అయితే తమ దేశ ప్రయోజనాలకు రక్షణ ఉండాలని చెప్పారు.